హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ 24. ఈరోజు క్యారమిల్ కేక్ని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మిల్క్ బ్రెడ్ 4 స్లైసెస్ తీసుకున్నాను. ముందుగా ఇలా కట్ చేసుకోవాలి సైడ్స్. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ వేయలేకుండా. ఇంకో 2 స్లైసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశాను, కానీ మంచిగా రాలేదు, ఫ్లాప్ అయిపోయింది. అందుకనే ఈరోజు మళ్ళీ ట్రై చేస్తున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి మిల్క్ తీసుకుంటున్నాను. రుచికి సరిపడా చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. మనం గ్రైండ్ పట్టేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా మరిగాయి. స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం ఎలాచీ యాడ్ చేసుకుంటున్నాను తగినన్ని. ఎలాచీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగించుకుంటే ఎలాచీ ఫ్లేవర్ అనేది పాలలో కలిసిపోతుంది. ఇలా బాగా మరిగిన పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుంటున్నాను. పాలు చల్లారేలోగా చక్కెర పాకాన్ని రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకున్నాను. చక్కెర పాకానికి తగిన చక్కెర తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పాకానికి. పాకం కోసం రెడీ చేసుకుంటున్నాను. చక్కెర పాకం రెడీ అయ్యేలోగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో బ్రెడ్ వేసుకున్న తర్వాత తగిన మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు నానేలా చూసుకోవాలి. చక్కెర పాక ఇలా ఈ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. బ్రౌన్ కలర్ కావాలి. ఇందులోకి ఇది అప్లై చేసుకుంటున్నాను. చక్కెర పాక ఇందులో మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. గిన్నెలో 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను నేను. మిల్క్ బ్రెడ్ మిక్సీ గ్రైండ్లో వేసుకున్నాను కదా, అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే. ఈ విధంగా మిక్స్ అయ్యేలా పట్టుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని చక్కెర పాకంలోకి యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకున్న మిశ్రమాన్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంతకుముందు చేసినప్పుడు ఫ్లాప్ అయ్యడానికి రీజన్ నేను చిన్న గ్యాస్ మీద ఉడకలేదు అనుకుంటున్నాను. అందుకని ఈరోజు పెద్ద గ్యాస్ పెట్టుకున్నాను. ఈ విధంగా పెద్ద గ్యాస్ పెట్టుకొని వాటర్ తీసుకొని అందులో
మనం కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న గిన్నెలో పెట్టుకున్నాను. ఇలా పెట్టి పైనంగా మూత పెట్టి ఎయిర్ పోకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, క్యారమిల్ కేక్ రెడీ అయిపోయింది. ఫ్లఫీగా మంచిగా క్యారమిల్ కేక్ ఈరోజు సక్సెస్ఫుల్గా రెడీ అయింది. క్యారమిల్ కేక్కి డెకరేషన్గా జెమ్స్ని వాడుకుంటున్నాను. డైరీ మిల్క్ని జెమ్స్ని వాడాను. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకొని కూల్ అయిన తర్వాత టేస్ట్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. క్యారమిల్ కేక్ ఈరోజు రెడీ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.